అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. 1,50,000, 2,00,000, 3,50,000 మొత్తం అంతా కలిపి వడ్డీతో సహా 4 లక్షలు చిల్లర. 4 లక్షలా? వీళ్ళ అమ్మ కడుపు కాలం ఎలా తినేశారో చూసావమ్మా? అదేంటయ్యా వాళ్ళు ఎలా తింటున్నావు? వాళ్ళని ఎక్కడ తిట్టానమ్మా? ఎవయా మిమ్మల్ని తిట్టానా? తిన్న వాళ్ళని తిట్టాను. అది కాదు, డబ్బిచ్చిన వాళ్ళం మనం మధ్యలో వదిలేసుకోకుండా వసూలు చేసుకోవాల్సిన జ్ఞానం మనకుండాలి. ఏ బావా? ఓళ్ళమ్మా ఏదో ఉంది ఇచ్చాం, అయినా కడుపులో చాలా కదలకుండా హాయిగా కూర్చోక నీకు ఈ గొడవలు అన్ని చెప్పు. అది చూసుకోడు ఎలా అంటే ఎందుకు చూసుకోండి బావా? నువ్వు ఊరుకో అయ్యా. బావవన్నీ నీ పొలికలేనన్నా, ఒకసారి చేయడనుకో ఇంక సత్య అడగడు. అంత జాలికుండే. ఏం బావా? నాన్నా, నీ కూతురైనా కొడుకైనా నేనే కదా, మరి అయితే నా ఆస్తి వివరాలని నేను చూసుకోవడం తప్ప? ఏం కాదు. పోతే నాన్నా, అప్పు ఇవ్వడం తప్పు కాదు, కానీ అపాత్రదానం మాత్రం నేరమే. పాయింటే కదా. రా చెప్పండి అమ్మా. ఆదినారాయణ 1000. ఆదినారాయణ అంటే నేనేనమ్మా. 1980లో తీసుకున్నది. వడ్డీతో సహా కలిపి 3,000 చిల్లర ఇవ్వాలి. అవును ఇవ్వాలి. చూడమ్మా ఆడు మనోడే, మనలో మనకి లెక్కలేటి చెప్పు, ఆడి లెక్క మాత్రం మాఫీ చేసేయి. అది ఇచ్చే వాళ్ళు మీరు కొట్టేది, ఇవ్వని వాళ్ళు వాళ్ళే కొట్టేసుకుంటారు. ఏ గొట్టం తల్లి, నా పిఎఫ్ లోన్ శాంక్షన్ అయిందని మా మాస్టర్ గారు చెప్పారు, వడ్డీతో సహా కట్టేస్తా. కట్టేస్తావు. అది అది ఎంత తిరిగేస్తుంది? పెద్ద పెద్ద రోజులు బయట పెడుతుందేమో డౌటే. ఓహో ట్రాక్టర్ తిరగబోతుందా? మరి ఇప్పుడు చెప్తారా ఎడవ? వస్తావా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రాజు గారు, నాకు పెనుగొండ ట్రాన్స్ఫర్ అయింది. ఈ రోజే వెళ్ళి జాయిన్ అవ్వాలి. ట్రాన్స్ఫర్ అయింది, అవునా? ఇవ్వాలి. అసలు నీకు ఏమైనా జ్ఞానం ఉందంటారా? 10 రోజుల్లో మా పిల్ల పెళ్లి పెట్టుకున్నాం కదా, అసలు ఏమనుకున్నారా? అది కాదండి, చేస్తున్నదే గవర్నమెంట్ ఉద్యోగం, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వకపోతే ఊస్టింగ్ అయిపోతుంది. పోతే పోయింది అది ఉద్యోగం, వదిలేదు మరి. నీకేమండి ఆసాములు, తిరిగి కూర్చుంటే జరిగిపోతుంది, కానీ మాకు రెక్కారితే కానీ డొక్కారిన వాళ్ళు. అదిరా, అలాంటి ఇలా అంటావు, ఇలా అంటే అలా అంటావు. అసలు నీ వారం చూస్తుంటే పెళ్లికి కూడా వచ్చేట్లేవు. భలేవరే, ఈ పెళ్లికి నేను రాకుండా ఎలా ఉండగలనండి? ఆ మాట గుర్తుంది కదా, అయితే ఓ పని చెయ్యి, వెళ్ళి జాయిన్ అయ్యి సెలవు వచ్చాయి. అలాగే అమ్మా, నన్ను సున్నంలో పట్టం కట్టి దాంట్లో పర్వాలేదు అంటాడు. అలాగేనన్నా. అనేది నీకు నిజంగానే ట్రాన్స్ఫర్ అయిందా? అవునమ్మా, పొద్దుటి నుంచి ఈ విషయం ఎలా చెప్పాలో తోచక ఇలా చెప్పాల్సి వచ్చింది. అది కదన్నయ్యా, నువ్వు వెళ్ళిపోతే ఎక్కడమ్మా? ఇక్కడే కదా పక్కనే, గోదావరి దాటి బస్సు ఎక్కితే 1 రోజు ప్రయాణం. నేనెక్కడున్నా నా మనసు ఇక్కడే ఉంటుంది కదా, భయపడకు. బాగున్నాడుగా, నేను వస్తానమ్మా. ఏమిటయ్యా ఏమిటి? నీకు పెనుగొండ ట్రాన్స్ఫర్ అయింది, ఒక్క 10 రోజులు తిరిగి వచ్చి హడావిడిగా మా పెళ్లి జరిపించేస్తానంట, అంతేగా? అదే, నీకు జంతర్ మంత్రే కాదు జ్యోతిషం కూడా వచ్చినాయి. వచ్చాయా? వచ్చు. అందుకే నేను నీ చెల్లాయి ఉసిరికను కొనుక్కుని రోడ్డు మీద దుకాణం పెడదాం అనుకుంటున్నా. అల్లరి చేయకపోవా? మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి లేనిపోయిన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి మా పాలిట ఆషాఢ మాసమై కూర్చున్నావు. పైగా పెద్ద శుభవార్తల పెనుగొండ ట్రాన్స్ఫర్ అయిందని చెప్తున్నావు. వెళ్ళవయ్యా, వెళ్ళు. పెనుగొండ కాకపోతే గోల్కొండకెళ్ళు, లేకపోతే హనుమకొండకెళ్ళు. అందుకే నేను ఎవరి మాట వినిపించుకోను, చెప్పాను కూడా దానికి. అసలు బావకి చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది. సహజం, వెళ్ళొస్తానండి. మంచిది, పెళ్లికి 10 రోజులు ముందుగానే వచ్చేయాలి. పందిరేయడం దగ్గర నుంచి పనులన్నీ నావే కదండి. వస్తా. ఆదినారాయణ, దారిలో తిను. అలాగేనమ్మా, వస్తా. పదరా ఆంజనేయులు. ఆపరాంజిగా
ఏంటయ్యా అంటే నిజంగా వెళ్ళిపోతున్నావా అభ్యంతరంగా నన్ను వదిలేసి ట్రాన్స్ఫర్ అయింది. అవునులే, అందుకే ఊపే కుహ అన్నారు. ఊపే కుహ అంటే ఆ ఊళ్ళో పెళ్ళైతే కుక్కలకు హడావిడిని. ఏం మాట్లాడాలి? లేకపోతే ఏమిటయ్యా, చెప్పిన అమ్మ ఊళ్ళో ప్లాన్ వేశాను, ఆటంతా పడిపోవడానికి సిద్ధంగా ఉంది, దోషులు జాపు అని చెప్పి నాటకాలు దాన్ని తీసుకొచ్చి నన్ను ఎత్తినెట్టావు. అది నాకు మా బావకి ఇద్దరికి దెబ్బేసేసి ఆటంతా ఇంగువ కొంగుడు కట్టుకుని చెక్కడానికి సిద్ధంగా ఉంది. పైగా పిల్లంతా నా భుజాల మీద వేస్తా అని చెప్పి ఆ మాస్టర్ గారికి హామీ ఒకటి. అనా మీద కూడా హక్కు లేని వాడు నువ్వే ఆస్తి అంతా పోతోందని ఎంత బాధపడితే కమిషన్ పోతున్నందుకు నేనెంత బాధపడాలి? అయినా ఈ పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నావా? జరగదు, వేసేసాగా పొడి. ఆ ప్లాన్ లో భాగంగానే నేను ఇప్పుడు పెనుగొండ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. ఎందుకో తెలుసా? నేరం చేస్తున్నవాడు దూరంగా ఉండాలి. అయినా ఒక వారంలో నేను వచ్చి సెటిల్ చేసేస్తాగా. అంటే నువ్వేం మరీ కాకు. అదిగా తొందరగా పోనీరా. రేపు అంటే దమ్ము చక్రాలు బాగు చేయించడానికి రాజమండ్రి వెళ్తాం అనుకుంటాను. ఆ మధ్య నేను వెళ్ళినప్పుడు అప్పలాచారికి నగలు చేయమని బెత్తాయించా. ఈ డబ్బులు ఇచ్చా, ఈ పట్రా, ఈ సిల్లర్ ఉంచుకో, ఖర్చులు కొంటది. కొత్త ఎందుకు నాన్న, నాకొద్దు. పెళ్లి కావాల్సిందాను నగలొద్దంటావే? ఎందుకమ్మా, చేయించుకునే దగ్గర నుంచి ఏ దొంగ విధవ కన్ను పడకుండా కాపాడుకోలేక చావాలి. ఏ బాబా యాదవ నవ్వు నువ్వును. అది కాదమ్మా, ఎందుకు నాన్న డబ్బు ఖర్చు? డబ్బు 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 అయినా ఇదంతా అనుభవించడానికి నువ్వు తప్ప మాకు ఇంకెవరున్నారమ్మా? అయితే ఈ డబ్బు నాదన్నమాట. తీసుకుంటాను. చిల్లర చిల్లర. పిచ్చి తల్లి, ఎంత పొడుపో. అయితే సర్లేరా, అప్పలాచారికి నగలు చెయ్యొద్దని ఏం అనుకోవద్దామని చెప్పు. పెళ్లికి మాత్రం రమ్మని చెప్పరోయ్. ఇప్పుడు చేయించకపోతే మాత్రం బారసాలకు చేయించుకోవు. బాబా బయలుదేరుతున్నావా? ఎలాగో రాజమండ్రి వెళ్తున్నావు కాబట్టి నాకు చంపినట్టు తెచ్చిపెట్టవా? ఒరే సంటిగా, నువ్వు తీసుకున్న అప్పుకి నీకు కూడా కాలదోషం పట్టిందిరా. అయినా నువ్వు చేసిన అదో పనికి మీ అక్క పసుపు కుంకాలు సరిపోయడం పాపం కదా. అంచేత ఓ పంచి, అబ్బాయి గారు అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాను అని ఒక ఉత్తరం రాసి నేను నిన్ను చంపేస్తాను. అర్థమైందా? ఏమైంది? అబ్బాయి గారు నన్ను చంపేస్తాడే. ఊరుకోండి. అవును రమణ, నాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదే. నాకు భయం వేస్తుంది. లేను. అదే నా ధైర్యం. రమణ, నాకు సహాయం చేస్తావా? ఏమిటో చెప్పండి. ఒట్టు. ఒట్టు. ఎవర్రా ఆంజనేయులు? ఎవరమ్మా నువ్వు? నేను ఆదినారాయణ గారి కోసం వచ్చానండి. ఆయన ఇప్పుడు వస్తారా అండి? మా ఆదినారాయణ లేడమ్మా, ఈ మధ్య వాడికి పెనుగొండ ట్రాన్స్ఫర్ అయింది. అయితే నేను బయలుదేరుతానండి. నువ్వు ఆగరా, చాలా దూర ప్రయాణం చేసి వస్తున్నట్టున్నావు. ఆదినారాయణ నీకు ఏమవుతాడమ్మా? అన్నయ్య లాంటి వారు. అలాగా, అలా కూర్చో అమ్మా. ఇదిగో కాస్త మజ్జిగ తీసుకొచ్చి. తీసుకోమ్మా. నా భర్త
భర్త నన్ను పెళ్ళాడి మోసం చేశాడండి. నేను జీవితంలో మోసపోయాను. ఏమైందమ్మా? నేను పట్నంలో నర్సుగా ఉండేదాన్ని. ఆ ఊళ్ళో ఉండడం మోహన్ చెల్లక ఆదినారాయణ గారు ఆశ్రయిస్తారేమోనని ఆశతో వచ్చాను. తీరా వస్తే ఆయన లేరు. అతను లేకపోతే ఏమండి? అవునమ్మా, విన్నావుగా వేణు, పట్నంలో నర్సుగా పనిచేస్తూ ఉండేదట. పాపం, చూడబోతే అనాథలా ఉంది. నీకు సహాయంగా ఉంటుందేమో, ఉండమన్నావా? అలాగా మీ అన్నయ్య వరహాలరాజును మూర్ఖుడన్నాడు గానీ మరి ఇంత మూర్ఖుడు అనుకోలేదు. ఆయన ఏమీ అనకండి. దీనికంతటికి మూల కారణం ఆ డౌట్ గా లేరు, అది ఆ చంటి. స్కూల్లో జరిగిన విషయాన్ని పెద్ద చేసి అకారణంగా ఆ ముసలాయిని రెచ్చగొట్టాడు. ఇంతకీ మీరెందుకు అంతగా బాధపడిపోతున్నారు? నేను బాధపడే దాని గురించి కాదు. వాడు ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా 3 పెళ్ళాలా వెంటనే కలిసిపోతారు. అసలు 3 పెళ్ళాలని మనల్ని మాత్రం కలవనివ్వరు. తినేస్తున్నారు అనుకో, అయినా ఒకళ్ళు మనల్ని కలవనిచ్చేది ఏమిటి? రారా, నీకు శుభలేఖ వచ్చిందిరా. కూతో. దువ్వ గ్రామం కాపురస్తులు ఆముదాల పిచ్చయ్య గారి ప్రథమ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి లక్ష్మిని జిన్నూరు గ్రామం కాపురస్తులు గేదెల ఆదిశేషయ్య గారి కుమారుడు నరసింహానికి ఇచ్చి, లక్ష్మి అంటే నీ మరదలు కదరా, మరి నువ్వు చేసుకోవాలనుకున్నావు కదరా. రుణానుబంధ రూపేణ పశుపతి సుతాలయా అన్నాడు. నువ్వేం బాధపడకురా. మంచిగా మంచిగా ఇక్కడ కూర్చుని ఎడుతున్నాయట్రా. పంప తీసి నీ మొదలు కానీ మనీ ఆర్డర్ పంపుతావా? డౌటే. ఇదేట్రా నీ మరదలు పెళ్ళా, దానికి నువ్వు పెడుతూ పెట్టి రే నీలాంటి మోగాన్ని పెళ్లి చేసుకోవడానికి అదేమో పిచ్చిదేట్రా. నువ్వు నీ మరదలతో పెళ్లి చేయించి పూచినది ఒట్టు. వేణీళ్ళు త్వరగా పట్ల స్టెరిలైజ్ చేయాలి. అలాగే సార్. కావాలి? నీ బాధ అంతా వెంకటరమణ గురించేగా. ఎవరి గురించి నీకెందుకు? ఇదిగో నీ పిచ్చి గాని ఆ అమ్మాయి నా దగ్గర పనిచేసే నర్సు, నాకు చెల్లెలాంటిది. కనిపిస్తూనే ఉంది. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు? మీరు మాత్రం మగాళ్ళు కదా. అంటే అంటే మా ఇద్దరికి సంబంధం నువ్వు నమ్ముతున్నావా? కళ్ళతో చూసి కూడా నమ్మకపోవడానికి నేనేం తెలియదాన్ని కాదు. ఏమిటి నువ్వు చూసింది? ఆ పిల్ల చీరకు నిప్పట్టుకుంటుంటే నేను కృష్ణ పరమాత్మలో వచ్చి కాపాడనంటారు. 10 రోజులు నేను మీ దగ్గర లేకపోయేసరికి పరాయి ఆడతాని పక్కలో మిమ్మల్ని చూస్తుంటేనే నాకు ఆకాశం వేస్తుంది.
చేసి దివ్వదా పని ఒక ఇంటికి వచ్చి నా కూతురు ఒంటి మీద చేయడానికి చెప్పరానుకో ఎవన్నా తాను మూగుంది. ఏం చూసావురా నీ పెళ్ళావా దిక్కు మొక్కు లేనడువు కదా అని దయ తెచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే దాని మీదే అధాపి చలాయిస్తావా రేపు కాళ్ళు కరిగి కన్యాదానం చేసిన తర్వాత నడి రోడ్డు మీద నా పిల్ల కాళ్ళు చేతులు నరికేయు ఏం జరిగింది అసలు? ఏమవుద్ది అలగాచలం అలగా బుద్ధులు నువ్వు చెప్పు అసలు ఏం జరిగింది? అది తను నా విషయంలో పొరపాటు పడిందండి. తానే కాదండి నీ విషయంలో మేము కూడా పొరపాటు పడ్డాం. ఎందుకు నీలాంటి ఎదవని అల్లుడిగా చేసుకున్నాం అనుకున్నాను. నేనేం మీ కూతురు చేసుకుంటామని బతిమాలు లేదండి. మీరే వచ్చి మా కాళ్ళ వేళ పడి బతిమాలితే సరే పోవాలన్నాను. అవును మరి ఇంతటి దరిద్రపు కొట్టు సంబంధం దొరకదని నీ కాళ్ళ మీద పడి బతిమాలుకున్నా. నాకు పట్టుదల వచ్చిందంటే 3 నిమిషాల్లో రాజాని సంబంధం తీసుకొస్తాను. నా పిల్లలు నెత్తిన పెట్టి తీసుకెళ్ళగలరు. ఆమె నా భార్య. నేను తప్ప దాని ఒంటి మీద ఎవడన్నా చెయ్యేస్తే ఏం చేస్తాను? ఆ పిల్ల మోజులో పడి నోటికొచ్చిన మాట్లాడు పద. తను ఎవరంటే ఏం మాట్లాడు నేను చెప్తాను పద. లోపల పద పద లోపలికే చంద్ర ఆడి బాయిలో పడ్డ నువ్వు ఏం మాట్లాడినా కొట్టిన నమ్మేయడానికి నేను చవట్లు కాదు. నోరు ఇస్తామంటే కళ్ళు రాలిపోతాయి. కొంపల పరుండు మామూలు ఏవో ఆవేశాలు అపార్థాలు మామూలే. ఏమండి నాకేదో భయంగా ఉందండి. ప్రతిసారి వాళ్ళిద్దరు గొడవ పడ్డప్పుడు చెప్తే మీరు కొట్టి పారేశారు. ఇప్పుడు చూడండి అంత ప్రాణమిత్రులు ఇప్పుడు ఆకలిపు శత్రువుల్లో ప్రవర్తిస్తున్నారు. నిజమే, నేను మాత్రం ఊహించానా? లేదండి మనం వెళ్ళిపోదామండి. వీళ్ళ దొరి ప్రేమతోనూ పట్టుదలతోనూ మనల్ని విడిపిస్తేనే ఉన్నారు. వద్దండి మనం వెళ్ళిపోదామండి. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వాళ్ళని వదిలి పారిపోతే పరిస్థితులు తలకిందులైపోతాయి. నేను వెంటనే వెళ్ళి మీ అన్నం తీసుకొస్తాను. అసలు మనం ఎవరన్నది, ఈ ఊరు ఎందుకు వచ్చింది, అతను వచ్చి చెప్తేనే ఈ వ్యవహారం సమయంగా సాగుతుంది. అది కాదండి సావిత్రి, నా మాట విను. వాళ్ళంతా నీకోసం ఎదురు చూస్తుంటారు. వెళ్ళు సావిత్రి, వెళ్ళు ప్లీజ్, వెళ్ళు సావిత్రి.